ఆ మాట ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి రాజసంతతి వారులారా చెవి మీరు మిస్పా మీద గురిగా తాబోర్ మీద వలగా కనుక మిమ్మల్ని బట్టి చదవను. ఇక్కడ అంటాడు యాజకులారా ఇశ్రాయేలులారా మరి రాజసంతతి వారులారా మాట వినుట అన్న సందర్భాన్ని జ్ఞాపకం తీసుకొచ్చాం. గడిచిన ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నేడు దినాన్ని ఇక్కడ అంటాడు కింద మిస్పా మీద గురిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి జరుగుతుంది. మిస్పా మిస్పా ఈ మిస్పా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క స్థిరత్వ నిబంధనతో జ్ఞాపకం చేస్తాం. అంటే ఈ తాబోరు దేవుని యొక్క ప్రమాణికాన్ని జ్ఞాపకం చేస్తే మిస్పా అనేది ప్రభు యొక్క నిబంధనను దేవుని ఎరుగుట లేక ప్రత్యేకమైన గుర్తు క్రీస్తుకు సాక్షులు ఉండే గుర్తు. ఈ మిస్పా అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీలు కలిగినటువంటి ప్రతి విషయంలో వారి దేవుని వెంబడించడంలో నేర్చుకోవడానికి మిస్పా ఒక నిబంధనగా పరిగణించారు. ఏ నిబంధన అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఈ మిస్పా మీద గురిగాను అన్న సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పలుమార్లు ఈ పాత నిబంధనలో వీటి యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి రండి ఆదికాండం 48లో మొట్టమొదటి జ్ఞాపకం చేసుకొని తర్వాత యోషువ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 48లో మొట్టమొదట ఈ సందర్భంలో 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 48:3 యోసేపును చూచి కానాను తీసుకున్నది రోజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఇక్కడ మొట్టమొదట సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అంటే ఈ మిస్పా అనే నిబంధనకి దీనికి సందర్భం ఏంటి అని అంటే మొట్టమొదటిగా సాక్షి అన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. సందర్భం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు సాక్షి? సర్వశక్తి గల దేవుడే సాక్షి. ఇప్పుడు ఆయన మన మధ్య సంచరింపబడాలి అని అంటే ఆ సంచరింపబడినటువంటి ప్రభు యొక్క బలమును కూడా మనం గుర్తిరగాలి. అందుకే అంటాడు సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. అటు నిబంధనకి నియమానికి ఆ సర్వశక్తిమంతుడే. అందుకే యాకోబు పలుమార్లు ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నా తండ్రి యొక్క దేవుడు, ఇసాకు దేవుడు, అబ్రహాము దేవుడు నన్ను సంరక్షించి నన్ను నడిపించి. అంటే ఈ సందర్భంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే. ఈ సందర్భంలో రెండు కొంచెం ముందుకెళ్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 47వ వచనం. 31 ఆదికాండం 47-48 ఎవరు కలిపిలో బైబిల్లో ఆదికాండము 31వ అధ్యాయము 47-48. లాబాను దానికి యాగర్ షహదుతా అని పేరు పెట్టెను. అయితే యాకోబు గాలేదు అని పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకుడు మధ్య సాక్షిగా ఉంటుందని చెప్పాను.
కాబట్టి దానికి గలెదను పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడు. అంటే ఏమని అంటాడు? లాబానేమో ఒక పేరు పెట్టాడు. ఎందుకు వచ్చింది ఈ సందర్భం ఎందుకు వచ్చింది? 30 అధ్యాయ సందర్భంలో ఆ ముందు 29 వారి సందర్భాల్లో ఒక నిబంధన కలిగి ఈ యాకోబు బయలుదేరేలా ప్రభు అన్నాడు, నిన్ను కలుసుకున్న బేతేలు దేవుడు నేనే, 28 అధ్యాయంలో సంచరించిన దేవుడు నేనే. ఇప్పుడు నీకు మిస్పా నిబంధన ఎరిగిన సర్వశక్తిమంతుడిని, నా ప్రామాణికమైనటువంటి నిబంధన నేను రద్దుపరచుకోవడానికి కాదు. ఇప్పుడు రద్దుపరచినటువంటి ఈ నిబంధనలో సాక్షిగా నిన్ను నడుపుతున్నాను. ఏం సాక్షి? బేతేలు నుండి బయలుదేరినటువంటి ఆయన ప్రస్తావన చెప్పాము, తిరిగి మళ్ళా తీసుకొస్తాను. ఎందుకంటే ఈయన కూడా అదే అడిగాడు, యాకోబు కూడా ఏమని అడిగాడు? ఆయన ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి తిరుగుటకు తిండి, ఆహారము, వస్త్రములు నాకు దగ్గర తిరిగి తీసుకొచ్చిన యెడల నీవు నాకు దేవుడు వేయండు అంటాడు. ఎక్కడ? 28, 21, 22 సందర్భాలు, 28వ అధ్యాయము 21, 22. ఇప్పుడు ఆ ప్రమాణాన్ని గుర్తు చేశాడు. సరే, మొత్తానికి 30లో ఆయన ప్రస్తావన బయలుదేరింది, మాట్లాడాడు లేయతో, రాహేలుతో, ఇతరులతో. ఇక బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరినప్పుడు ఈయనకి లాభాలు కలిగినటువంటి ఒక దూర ప్రయాణం అయిపోయింది, గడిచిపోయింది. దినాలు గడిచిపోయేసరికి ఇప్పుడు ప్రయాణం తెలిసింది. యాకోబు లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రస్తావన కదా. అయితే ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలా? ప్రయాణం అయిపోతుంటే ప్రభు ఎవరి గురించి దుఃఖ నివారణ కలిగినటువంటి బాధతో ఉన్నాడు ఆ వ్యక్తికి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని? రండి, ఈ 31, 24, 22, 23, 24. యాకోబు పారిపోయినని 3వ దినం లాబాను తెలుపబడెను. అతడు బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరము తరుగుబడిపోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వారైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకు సుమి, జాగ్రత్త సుమి అని చెప్పాను. లాబాను యాకోబును కలుసుకున్నాను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండేను. లాబాను బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాను. ఎక్కడ ఉన్నాడు? గిలాదు కొండ. ఇప్పుడు గిలాదు కొండ మన అంశం గిలాదు కానీ కాదు కానీ ఈ మిస్పా సందర్భంలో ఆయన అంటాడు ఒక నిబంధన. గిలాదు కలిగినటువంటి పర్వతం కలిగినటువంటి ఈ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఆ ప్రయాణం ఏమంటాడు మాట? నిన్నటి దినాన నీ తండ్రి అయిన దేవుడు నన్ను దర్శించి ఏమని అంటాడు? ఎవరితో? సిరియా వారైన సిరియన్ లెక్క కుటుంబం జనకు అంటే హారాను వారు ఉన్నాడు. మంచిలేదు, ఎందుకంటే ఆయన 28లో కలుసుకునేటప్పుడు కూడా 28లో కలుసుకున్నప్పుడు సందర్భాల్లో వాటిలో ఆయన అంటాడు, లాబాను మీరు గుర్తెరుగుదురా హారాను వాడు అన్న పదాన్ని. ఇక్కడ అంటే ప్రభు ఏమంటాడంటే ఆయన పలికిన పదమేమో వేరు. ఎవరు? యాకోబు. ఏమని పలికాడు? పితరుల పేరును బట్టి హారాను వారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తుంది ఏం చెప్తున్నాడు? సిరియా వారైన, సిరియా దేశం అంటే సిరియనుడైనటువంటి ఈ లాబాను వెంబడించినప్పుడు ఆయన కలిగినటువంటి నిబంధన ఏంటంటే మంచి మాట్లాడుతూ చెడు మాట్లాడు. ఎవరు కట్టడానికి ద్వారాన్ని కూసింది? దేవుడే. ఇప్పుడు లాభంతో అంటే మంచి మాట్లాడదు, చెడు మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? నష్టం జరుగుతుంది మాట్లాడలేదు. ప్రభు ఏం చేశాడంటే నాకన్నీ తెలుసు, నువ్వేం చేయాలా? ఓరక నిల్చుని చూడాలి.
అంటే ఈ నష్టం కలిగినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాక ముందుకు వచ్చిన తర్వాత పర్వతం మీద ఒక నిబంధన సాక్షి. అంటే ఈ సాక్షి సమూహం కలిగినటువంటి నిబంధన ఏంటంటే లాభానేమో యాగశహ దుకాణం అంటే సాక్షి కుప్ప. నేను పెట్టాను ఈ సాక్షి, నేను పెట్టాను ఈ రాయి సాక్షి. కొన్ని దినాల్లో మీరు జ్ఞాపకం చేస్తే గ్రామాలు దాటి పట్టణాలకు వెళ్ళేటప్పుడు మైలు రాదు, ఇంకొక 17 కిలోమీటర్లు, ఇంకొక 10 కిలోమీటర్లు. ఇంకెవరైనా పుట్టర్ వాళ్ళు ఉన్నారనుకో పశువులు తీసుకెళ్ళి అటు ఇటు కాసుకునే వాళ్ళు. అరే వీళ్ళు 16 చేయాలి, దీన్ని 10 చేస్తే అయిపోతుంది కదా అని 6-0 చేశాడు. ఎవరైనా వచ్చేటప్పుడు మైలు దారి చూసేటప్పుడు 10 కిలోమీటర్లు ఏం పర్లేదు కొంచెం ఓపిక చేసుకొని పోదాం. 16 కిలోమీటర్లు వాళ్ళు దిద్దింది 6-0 చేశారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సాక్ష్యపు కుప్పలు అవి, సాక్ష్యపు కుప్పలు, చెరిపి వేయబడే కుప్పలు. చెరగని కాదు, చెరిపి వేయబడే కుప్పలు. అందుకే లాభా నా కుప్ప గురించి అంటాడు, ఇది సాక్ష్యపు కుప్ప, నాకు నిబంధన గల కుప్ప. ఈ రాళ్ళను నేను పేర్చాను, ఇదే నీకు సాక్షి, నీకు సాక్ష్యం ఇస్తాడు. కానీ కింద ఈయన అంటాడు, అయితే యాకోబు దానికి గాలేదు అని పేరు పెట్టాడు. అంటే ఈ కుప్పకు గాలేదు అంటే ఒకరినొకరు దూరంగా ఉండగా యెహోవా నాకు నీకు మధ్య జరిగినది కనిపెట్టునని. అంటే నిష్పాయింట్ ఏంటి? దేవుని యొక్క ఫలము చూచుట, కనిపెట్టుట, స్థిరపరచుట, నిబంధన అంటేనే సాక్షి. అంటే ఇప్పుడు ఆయన అంటాడు ఆ సాక్షికు నిబంధనను చూసినప్పుడు ఈ మిస్పాని జ్ఞాపకం చేసుకుని ఏమంటాడంటే యాకోబుకు కలిగినటువంటి నష్టమును జయింపజేసి, అంటే తిరిగి దాన్ని పొందుకునే వరకు నష్టం. ఇక దావీదు కూడా ఏమంటాడు, నష్టమును తిరిగి నీలో నేను అర్జించుకోవాలి ప్రభువా, నీలో అర్జించుకోవాలి. ఎక్కడ? సౌలు ఉన్నంత కాలం అంతా ఆయన నష్టంలో జరిగించారు. నాబాలు సందర్భంలో కూడా నష్టంలో తెచ్చాడు. మంచికి వెళ్ళాడు, వాన తెచ్చాడు, మందలు కాచాడు, గుర్రవచ్చు వేయించాడు. నాబాలు ఏం చేశాడు? యజమానుని పిలిచిన పరివారు అనేక మందిని ఒక అపహాస్యస్వరమైన పదం అన్నాడు. ఈ బాధ ఏంటి? ఈ దుఃఖం ఏంటి? నేను మేలు చేస్తే ఇలా నాకు కీడు చేశాడే నాబాలని. ఇప్పుడు ఏమైపోయింది? నాబాలు భార్య తన గుణమును ప్రకటిస్తుంది. ఏమన్నాడు? ఆమె వచ్చి అయ్యా కరుణించు, ఆయన తప్పున నా మీద. ఇప్పుడు ప్రభు కూడా ఏం చేశాడంటే మనం చేసినటువంటి జన్మదహారంగా ఉన్నటువంటి తప్పుని ఆయన మీద వేసుకుని ఆయన కడిగి ఆయన శరీరములకు రక్తములకు అర్హులుగా మార్చాడు. అంటే నిబంధన, మిస్పా, సాక్షి సమూహం. అంటే ఈ సమూహంలో చేర్చబడడానికి ఇక్కడ అంటే ఈ హోషేయ గ్రంథకర్త ఈ 5వ అధ్యాయం దీంట్లో మిస్పా మీద ఉరిగాను అని అంటే, మిస్పా మీద ఉరిగాను అని అంటే సాక్ష్యమే ఉరిగా మారిందంటే, రద్దుపరచబడింది అంటే ఇక్కడ సాక్షి. అంటే లాభాలు పెట్టినటువంటి సాక్ష్య గొప్ప ఆయన రద్దుపరుచుకున్నట్లు మనలో కలిగినటువంటి సిరియా వారి లాభాలు తక్కువ మనలో పనిచేసినప్పుడు ప్రభుత్వం మనకు కలిగినటువంటి నిబంధన ఏమైపోతాయి? సాక్ష్యము చెరిపి వేయబడను. అందుకే కొలస్సీలకు రాసిన 3వ సందర్భంలో వాటిని అంటాడు పత్రికలో వివరించాడు. ఆయన ఆహారకు వేడు కనపరచడానికి శిలువ యందు కలిగినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకొని మనకున్నటువంటి పాపపు డాగులన్నింటినీ జయించి దాన్ని ఏం చేశాడంటే సముద్ర అగాధం పగవేసి, అక్కడ అంటాడు స్పష్టంగా తుడిచివేయబడి ఇక జ్ఞాపకము రాక. అంటే ఈ సాక్షి గొప్ప ఏమైపోయిందంటే నిబంధనే కాదు, ఇక ఆ పాతదైనటువంటి జీవితాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా ఈ సాక్షి మనకి వర్తిస్తుంది. అంటే క్రీస్తు నిబద్ధత కలిగినటువంటి రండి. యెహోషువ గ్రంథంలో ఆ 11వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. 11:3. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం.
యెహోషువ గ్రంథం ఏమంటాడు ఇక్కడ? తూర్పు పడమటి దిక్కులందరూ కానీయులకు. ఎక్కడ ఈ సందర్భంలో ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాను చెప్పండి. బైబిల్ స్టడీకి వస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదే సందర్భాలు కొన్ని బైబిల్ స్టడీలో కూడా జరుగుతున్నాయి. ఏమంటాడు? 15 అధ్యాయం 16 వచ్చిన చదువు. ఆదికాండం 15 అధ్యాయం 16 చదివి మళ్ళీ ఇక్కడికి రండి. ఆదికాండము 15 అధ్యాయం 16 వచ్చింది. 15-16 అమోరీయుల ఇంకను సంపూర్ణం కాలేదు కనుక ఈ 4 తరము వారు మరలా వచ్చేదని. ఇప్పుడు ఏమంటాడు? అమోరీయుల అతిక్రమము ఇంకా సంపూర్ణము కాదు. ఇప్పుడు రండి 11 అధ్యాయం 3 వచ్చిన చదవండి. యెహోషువ 11 అధ్యాయం 3 వచ్చిన. తూర్పు పడమటి దిక్కులందరూ ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. తర్వాత అమోరీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, ఫెర్జీయులు ఉన్నారు, మన్యములో ఉన్నారు, యెబూసీయులు. ఇప్పుడు ఏమైంది? 5 రాజ్యాలు. ఇంకా ముందుకెళ్తే 6 రాజ్యాలు కూడా తెలుస్తుంది. అన్ని సందర్భాలు. ఇప్పుడు అంటాడు ఈ 5 రాజ్యాలు కలిగినటువంటి వీటిల్లో మన జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 10వ అధ్యాయం సందర్భంలో ఆయన అంటాడు, నోరు ద్రాక్షవనం వేసి దాన్ని తిని మత్తిల్లి పరివిండి ఒంటి మీద వస్త్రం లేక పడి ఉన్నప్పుడు ఏమైపోతాడు? హాము వెళ్ళి చూచి తన అన్నలైనటువంటి షేము యాబేతుకు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి దిశలను చూడకుండానట్లు వెనుక నుంచి ఒక బట్టని తీసుకొని వెళ్ళి వారు ఏం చేస్తారు? వస్త్రాన్ని తీసుకెళ్ళి వెనక్కి నడుచుకుంటారు. ఎవరైనా వెనక్కి నడవగలుగుతారు? దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? వస్త్రం మీద కప్పేస్తారు. ఆయన మీద కప్పేశారు. కప్పితే తర్వాత తెలుసుకొని ఆయన ఏమంటాడు? సేము స్తుతింపబడుగా. ఉదయకాలం యూదా జ్ఞాపకం చేసుకున్నావు కదా, అదే సేము యొక్క వంశం. స్తుతింపబడుగా. ఇప్పుడు అంటాడు యాపేతు. సేము ఏమంటాడు? కానాను తన సహోదరుడికి దాసుడు. యాపేతు ఆయన మీద ఏం చేస్తాడు? బల పరాక్రమం చూపిస్తాడు. ఖడ్గము జార చూపినాడు. అంటే ఎవరు ఈ హామానంటే కానాను తండ్రి. ఎవరు ఈ కానానంటే ప్రత్యేకమైనటువంటి జనాంగంగా గుర్తింపబడాల్సినటువంటి ఫలంలో కనానీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీ కలిగినటువంటి నష్టము హిత్తీయులు. అంటే ఈ బలము కలిగినటువంటి వీరు నష్టపరిచే తత్వాన్ని నిబంధన కలిగినటువంటి మిస్పా దగ్గరికి వచ్చేసరికి ఈ నిబంధన రద్దుపరచినటువంటి నిబంధన. ఎక్కడ ఈ నిబంధన నెరవేరింది? 15-16 అతిక్రమంలో దాచిపెట్టగా విడిచిపెట్టువాడు దాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అమోరీల అతిక్రమం విస్తరింపవాలి. 4వ తరం. ఇప్పుడు వీరు వచ్చేసరికి ఎక్కడ అయిపోయింది? నిస్పా ఏమొచ్చింది? సాక్షి సమూహం కలిగినటువంటి నిబంధన, నిన్ను నన్ను చూచే నిబంధన. ఇప్పుడు ఆ నిబంధన ఏంటంటే క్రీస్తు శరీరం, రక్తం. క్రీస్తు శరీరం, రక్తం. అందుకే అంటాడు ఆయన, అది చూచిన కన్ను నీవే, యెహోవా ఈయనే, ఆయనే చూసుకోవాలి. అంటే ఆయన చూసుకునే దేవుడు అయితే నిబంధన ఏంది? మిస్పా ఏది? సాక్షి సమూహం ఏది? దేవుని ఎరుగుట ఎట్లు అంటే
మన హృదయంలో కలిగినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ప్రభావాన్ని ధరిపబడినప్పుడు దేవుడి నుండి ఈ సాక్షి సమూహాన్ని చెరిపివేయబడకుండా, నష్టపరచుకోకుండా, మనమే పెరిగి వేసుకోకుండా. అది సామెతలు అంటాడు, గయ్యాలు ఏమంటారు, తన ఇంటిని పెరిగి వేసుకున్నాడు. గుణవంతురాలు ఏం చేస్తుంది, తన ఇంటిని కట్టుకున్నాడు. అంటే ఇన్ని రకాలు కలిగినటువంటి మర్మంలో సాక్షి సమూహంలో ఉండాలంటే ఇప్పుడు మనం అన్వయించుకోవాలంటే ఎట్లా అన్వయించుకోవాలా? ప్రభువా, నీకు ఇష్టంగా ఉన్నట్లయితే నీ మందస్సు కలిగినటువంటి బలిపీఠము మిస్పా వంటి సాక్షి సమూహంగా మా హృదయంలో కలిగించు, వెలిగించు, ప్రసన్నత కలిగించు. అంటే కంటికి కనపరచబడి, కన్నులకు బాసికి ఎప్పుడు నింపబడుతూనే ఉన్నాను, కనపరచబడుతూనే ఉన్నాను, గుర్తింపబడుతూనే ఉన్నాను. దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ అంటాడు, అమోరీయులు వీటి యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే మిస్పా దేశమందరి హెర్మోని దిగువ నుండు అన్నాడు. హివ్వీలకు వర్తమానం అటు హెస్బోన్ యొక్క ప్రాకారాలని జ్ఞాపకం చేసుకుంటే వీరంతా అక్కడ చేర్చబడ్డారు. ద్వితీయోపదేశకాండ సందర్భంలో హెస్బోన్ అంటే వీటి యొక్క ప్రాకారాలు, వీటి సరిహద్దులన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఈ హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు, ఫలపరానికి కలిగిన వారందరికీ అర్హత లేదంట. స్థలంలో అర్హత లేదు. అంటే మిస్పా సాక్షి సమూహం వారికి కాదు అని. ఎందుక మీరు జ్ఞాపకం చేసుకోండి. పొలవారం బైబిల్ పట్టణం కూడా జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాంకి ఏం చెప్పాడు, నేను చూపించి దేశానికి వెళ్ళమని. ఎల్లవాడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, భార్యకి చెప్పాడు, మంచిది, భార్య తీసుకొని. తండ్రి చనిపోయే వరకు దాటల, తండ్రి చనిపోయే తర్వాత బయలుదేరేవాడు ఎల్లవాడు ఏం చేశాడంటే ప్రాణప్రియుడిగా, స్నేహితుడిగా, కుమారుడిగా, మరి తిరిగి తన యొక్క సోదరుడు కానీ ఎంచినటువంటి లోతుని, తన కుటుంబాన్ని, తన పరివారాన్ని కూడా కలిపి తీస్తాడు. ఎలా? ఆ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్తే ఆమె గజగజ వణికిపోతుంది. ఆలోచన పెద్ద ఏంటంటే అంత టెన్షన్ ఉన్నారు ఏంటి అని. ఏం లేదయ్యా, ఒకళ్ళు ఇట్లా వచ్చారని చెప్పారు, సరే రండి, ఇంటికి రండి, భోజనం చేసి వెళ్తున్నాను. ఇప్పుడు నా బాధ అంతా కాదు, వాళ్ళు వస్తే ఒకళ్ళు రారు, దారి కనిపించేవారు కనిపించే రా తినేసి వద్దామని ఒక 10 మందిని పట్టుకొని వస్తారు. ఆ 10 మంది వస్తే ఎట్లా అని ఆలోచన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఒక వారు జాతి వారని చెప్పి చెప్పడానికి వాళ్ళు అవన్నీ అంటే ఏంటి అని వాళ్ళు స్వతంత్రంతో వచ్చేస్తారయ్యా, ఇబ్బంది లేదు. ఒకళ్ళిద్దరు వస్తే నేను వండి పెట్టగలను, నేనేం వస్తుందా, ఏదో ఒక 1/2 కిలో 1/2 కేజీ చికెన్ మటన్ తీసుకొచ్చి వండి పెట్టగలను. వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో రా భోజనం 10 మంది కలిసి 10 మందిని కూడా పట్టుకొస్తాను, 20 మంది కలిసి 20 మందిని పట్టుకొస్తాను. ఆ 20 మంది వస్తే నేను వాళ్ళకి పెట్టలేకపోతే నా బాధ ఏంటి, నేను పిలిచాను కదా, మునిగిపో. అంటే ఏ సాక్షి సమూహం, ఏ నిబంధన? అందుకే అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే ఈ సాక్షి సమూహం కలిగినటువంటి నిబంధన మిస్పా దగ్గరికి వచ్చేసరికి అందరూ పిలువబడినట్టు కాదు, పరీక్ష నిబంధన. సాక్షి సమూహం ఈ మందసం దగ్గర, లేకపోతే ఈ బలిపీఠం దగ్గర, ఈ మిస్పా అనే సాక్షి రాళ్ళకు దగ్గర మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఏం గుర్తు రావాలా? మన ప్రాచీన స్థితి ఏముంది? మనం సరి చేయబడ్డామా, కడిగామా, కడగబడుతున్నామా, లేకపోతే కడిగినది పారవేసి కప్పిపుచ్చుకుంటున్నామా? అందుకే 10 మాటలు చెప్పాను కదా, నేతి కొండ గురించి చెప్పాను కదా, ఆ మధ్యలో చాలా సార్లు చెప్పాను. ఏం చేస్తాడు, దాన్ని పడేయడానికి ఇష్టపడ్డావు, ఇంట్లో భద్రంగా పెడుతున్నాడు, చెత్త దాంట్లోనే, దుర్వాసన దాంట్లోనే, మురికి దాంట్లోనే, క్రిమి అంటేనే, కులిపోయిన టమాటా ముక్కలు దాంట్లోనే, సొరకాయ ముక్కలు దాంట్లో, అన్ని దాంట్లో చెత్త చదవంతా, ఇంట్లో కూర్చిన చెత్త కూడా తీసుకుని దాన్ని బయటపడాలని చూసినా. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని మూత కట్టి పెయింట్ వేసి నేతి కొండ మురికి ఏమైపోతే నేతిగా మారిపో. నేతి మురికి పెరిగిపోతే ఆ మురికి పెరిగిపోతే సాక్షి సమూహం ముందు పనిచేయదు.
అందుకే మీరు ఏమంటారంటే మొదటి సమయంలో గ్రంథాల వారు 4వ వాటి సందర్భాల్లో మందసాన్ని తీసుకెళ్ళి వాటి యొక్క అర్పింపబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దాగుల దగ్గర ముందు పెడితే సాష్టాంగపడింది. అరే ఇదేంటి మనం ప్రతిష్ఠించింది ఇట్లా బోర్ల పడమే, దాన్ని మళ్ళీ తీసారు, సరి చేయబడుతుంది, మళ్ళీ మాసటి రోజు ముక్కలు పెట్టి. అంటే నీవు కట్టబడినటువంటి సాక్షి కలిగిన మిస్పా అనే నిబంధన కలిగినటువంటి ఆ కుప్ప ప్రభు యొక్క ప్రత్యేకింపబడినటువంటి స్థలము, పవిత్రపరచబడిన స్థలం ఉంది. ఏది దాని ముందు నిలబడతాయా నిలబడదా? ఈ రాళ్ళ కుప్ప సాక్షి మిస్పా అనే స్థలం ముందు ఏదైనా దాని ముందు నిలబడగలిగితే నిలబడలేవు. మనం నిలబడినప్పుడు నువ్వు వెంట పడుతుంది తీసుకొచ్చి దాని ముందు నిలబడగలుగుతాం. అవి నిలబడటల్లా ఉండరు బోర్లో. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని గట్టిగా తాడు కట్టి. ఇక చెప్పాలంటే సంస్థకి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఏం చేశారు? అయ్యా నువ్వేం బాధపడు, నీ ప్రాణాలు మాత్రం తీయం, ఏం తీయం. ఇప్పుడు నిన్ను అప్పచెప్తే మాకేమైంది? క్షేమం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? చేయిలు గొలుసులు వేసి కట్టారు, క్రొత్త తాళ్ళు బిగించి తీసుకొచ్చి ఫిలిస్తీన్ దగ్గర తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు? సంసారం మా డ్యూటీ అయిపోయింది. అంటే ఏమంటున్నారు? మా పని అయిపోయింది, నీ బలం ఉపయోగించుకో. మా పని అయిపోయింది, మేము వాళ్ళకి అప్పచెప్పడం వరకే మా బాధ్యత. ఎందుకంటే మా పొలాలు, ఇంకా మా బీడు భూములు, ఇంకా మా మందలు, ఇంకా మా పశువులు, ఇంకా మా వైద్యాలు, మా నగలు, ఇంకా మా గృహాలు ఆక్రమించుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మేము స్వతంత్రించుకున్నాం, ఇప్పుడు మేము నిర్దోషం, మా సాక్షి నిబంధన ముగింపబడింది, ఇప్పుడు నీ నిబంధన నెరవేర్చుకో. అది చక్కటి మాట అంటాడు. ఏమని? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా లేక మళ్ళీ ఒకసారి దర్శింపగా అనగానే ఏం చేస్తాడు? తాళ్ళు తెప్పినట్టు తెప్పేశాడు. అన్ని తెప్పేసి ఏం చేశాడు? గాలికి ఎముక దవడ దొరికితే దాన్ని తీసుకొని కొట్టాడు. గాలికి ఎముక దొరికి ఎవరైనా పట్టుకుంటారా? పట్టుకోరు. వెళ్ళేటప్పుడు హైవేల మీద బయట వెళ్ళేటప్పుడు చచ్చిపోయిన కుక్కలు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసేవాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు, రోడ్ అటెండ్ వాళ్ళు ఏం చేస్తారు? తీసి ఆ అవతల పక్క పడేస్తారు. ఎక్కడికి? రోడ్డుకి పక్కనే. కొన్ని సార్లు చూడాలా, ఆ రోడ్డు మీద పేస్ట్ అయిపోయి ఉంటుంది. లారీలు, కుక్కర్ లారీలు అన్ని దొరకదు, పీస్ కూడా దొరకదు. దాన్ని ఏం చేస్తారు? పోయింది 2 రోజులు అయితే తీగ కూర్చుని పోతాయి, అన్ని పనులు పోతున్నాయి కదా. సాక్షి సమూహం ఏమైంది? చెక్కు చెదరని సమూహం. ఈ సాక్షి సమూహంలో ఆ దవడ ఎక్కువ పట్టుకొని ఆయన ఏం చేశాడు? పోరాడాడు, గెలిచాడు, జయించాడు, అభివృద్ధి కలిగాడు. ఇప్పుడు దాన్ని సమకూర్చుకున్నాడు, ఫలభరితమైనటువంటి నడిపించవచ్చు. అంటే ఈ మిస్పా ఏమవుతుంది? నీకు ప్రతిదీ గుర్తు చేసేది, జ్ఞాపకం చేసి. అందుకే ఇప్పుడు ఆ శరీరం దగ్గర కూడా వస్తే ఏమంటాడు? ఆయన ఏమంటాడు? ప్రభువా ఇదిగో ఆయన అప్పగిప్పడ రాత్రి జ్ఞాపకము, నిబంధన. అంటే ఈ నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన దినదినం ఏమైపోవాలా? మిస్పా అంటే అనుకో. అందుకే అంటాడు కదా ఈ 11 ఏమంటాడు? 4 కూడా చదవండి. 3 తర్వాత 4 ఏమంటాడు? వారు సముద్ర తీరమందలి సమకూర్చుకొని భయపడకు. ఇప్పుడు అంటాడు ఇక్కడ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే గుర్రములతో రథంలో బయలుదేరి అంటాడు. అంటే గుర్రములు రథంలో ఎవరి? అంటే ఆయన అంటాడు నా అశ్వములు అంటాడు, నా రథస్థలం. 2వ రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గరికి పని చేసే
పరిచారకుడు యాచకత్వానికి పోయి మందిరంలో కూర్చోడు, మందిరంలో లేడు, ప్రార్థనలో ఉన్నట్టు లేడు, వాక్యజాలంలో ఉన్నట్టు లేడు, ఎప్పుడు అటు తిరగడం ఇటు తిరగడం, కాలు తిరిగి 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 మిగతా వాళ్ళంతా మొక్కడం భక్తి శాతంతో ప్రార్థనలో ఉన్నారు. ఎక్కడ వేకువ జాము రేయి మొదటి జాము ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర కబురు వచ్చింది, అటు ఇటు చూశాడు, చూసి అయ్యో యజమానుడా ఏం చేశాడు, ఇప్పుడు బయటికి పోలేనే, నేను బారిపోలేను, మీకన్నా కబురు అందించి ఏదో ఒకటి జరిగింది, ఏం కబురు అందియాలా, ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా సిరియన్ల దగ్గర మొత్తం చుట్టుకుంటారు, పర్వతాలతో చుట్టుకుంటారు, ఇప్పుడు మనం ఎటు పోలేదు పరిస్థితి, నిన్ను ఎవరు పొమ్మన్నాడు, బయట నిన్ను ఎవరు పొమ్మన్నాడు, కలవరపడ్డాడు, కలత చెందాడు, ఇతరులు కూడా కలవరం పరిచాను. ఇప్పుడు ఏం చేయాలి, అందరూ మొత్తుకుంటున్నారు ఎలీషా దగ్గర. ఎలీషా అంటాడు, పర్లేదు, వారికంటే మన దగ్గర ఉన్న వారు ఎవరు అధికులు అంటాడు, అంటే బలవంతులు. క్రీస్తు ప్రభువు కూడా ఏమన్నారు, నా తండ్రి నేను వేడుకుంటే ఏం చేస్తాడు, సైన్యం వ్యూహం, ఎన్ని వ్యూహాలు, 12, 72,000. అక్కడ చెప్పిన నోట్బుక్లు అంటాడు 6,000 మా సమూహం అంటాడు. వ్యూహం 6,000 ఒక వ్యూహం అంటే 12 ఎంత అవుతుంది, 72 వరకు వెళ్తుంది. అంటే ఈ వ్యూహం అంత సమూహం చేర్చబడినప్పుడు అంటే ప్రభు యొక్క సైన్యం ఎంత గొప్పది, సిరియన్ల కంటే గొప్పగా ప్రభు యొక్క సైన్యం గొప్పదా. ఇశ్రాయేలీలు ఎంత, ఇశ్రాయేల్ కాల్బలం అంట, వారి సైన్యం అంత, ఫలబలం అంట, వాళ్ళ చూసే దేశ దేశాలు ఉడికిపోయింది. ఇప్పటికీ ఉడుకుతానే ఉంది, ఇప్పటికీ ఉడుకుతున్నాయి ప్రపంచ దేశాలు ఉడికి. కారణం వాటిలో బలం ఏంటి, యెహోవా ఈరే, ఆయనే చూసుకో. సాక్షపు మందసము మిస్పా అంటే ఈ సాక్షి సమూహానికి వారికి ఇచ్చిన విలువ ఏంటంటే ఆయన చూసుకునే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన సంరక్షించే, ఆయన బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. మరి ఆ మిస్పా కలిగినటువంటి స్థలాన్ని చూచే మేమెందుకు భయపడాలా? ఆ నిబంధన ఇచ్చింది ఎవరు? లాభాన్ని కాదు, యాకోబు ఇచ్చిన నిబంధనను తీసుకున్నారు వాళ్ళు. యాకోబు చెప్పిన నిబంధనను చూసుకున్నారు. మనం ఏం చేస్తామంటే లాభాల నిబంధనను చూస్తాం. లాభాల నిబంధన ఏంటి? ఇది రాళ్ళ కుప్ప, ఇది సాక్షి కుప్ప, ఇది నీకు నాకు హద్దు, అంతే. ఒకసారి ఇద్దరు ఆఫీస్ పనికి వెళ్తే మార్గవచ్చులో ఒక తల్లి ఒక కూతురు ఇద్దరు ఏం చేశారంటే ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ముందుకు వచ్చారు. ముందుకు వస్తే ఈ లోపల మాటలు ఏం చెడిందో తెలియదు. వాళ్ళ అమ్మ తిప్పింది, పనికి మాలిన దానివి అది ఇది అనేది తిట్టి, ఆమె లేదు పో సావు పో అని చెప్పి ఇంత పెద్ద రాయి వేసి ఎత్తి ఇసిరేసింది. జస్ట్ మిస్, కాలు మీద పడకుండా అక్కడ పోయింది, పక్కకి వెళ్తే ఆ తల్లి ఆమె తిట్లకి నన్ను సావమన్నావు కదా, నేను చచ్చిపోతాలే, నీ దగ్గర రాను పో అని చెప్పి వెళ్తే అమ్మ అని చెప్పి మళ్ళీ అప్పుడు గంట పట్టుకుంటా తిన్నాను. నేను అనుకున్నా ఇద్దరు వచ్చేటప్పుడు బాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వచ్చారు. ఏదో ఒక సందర్భం జరిగిన దగ్గర మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఇద్దరు గొడవ అయింది. మళ్ళీ రాయి తీసుకొని చచ్చిపోవాలని చెప్పి రాయి ఇసిరి కొట్టింది. దేవుని రూపం బట్టి అది కాలు తగలకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఏమో చచ్చిపోతానంటే విడిచిపెట్టకుండా మళ్ళీ అమ్మ అని చెప్పి ఎందుకు బతిలాడు? లాభం రాయి, అది ఏం రాయి? నీ మీద ప్రేమిస్తుంది, నీ మీద రాయి ఇచ్చివేస్తుంది. ఆ రాయి దెబ్బలకి, హానికి, క్షీణతకి, అనారోగ్యానికి అన్నిటి గుర్తు అది లాభాలు వేసే గొప్ప. కానీ ఇక్కడ అంటాడు ఆయన యాకోబు, ఇది ఇసాకు అబ్రహామును ప్రేమించినటువంటి నిబంధన, ఆ దేవుని సర్వశక్తిని యొక్క నిబంధన నిష్పాల. అంటే ఏ నిష్పాలను ఉన్నాం చెప్పుకోవచ్చు, ఏం చెప్పుకుంటావు? ఈ నిష్పాలో ఉన్నాను నేను. ఏ నిష్పాలో? లాభాలని నిష్పాలకుంటుంది. లాభాలు చెప్పింది సాక్ష్యం కుప్ప మాత్రమే.
యాకోబు చెప్పింది మిస్పా. రండి న్యాయాధిపతులు 10, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 17 వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 17 వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 10:17 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 17 వచ్చిన తర్వాత గోల్కుడు వాడేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండేది. ఎదుకొచ్చారు అమ్మోనీయులు, అమ్మోనీయులు ఎదుకొచ్చారు, పెర్జీలు ఎదుకొచ్చారు, హివ్వీలు ఎదుకొచ్చారు, యెబూసీయులు ఎదుకొచ్చారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? కూడుకొని మిస్పాలో దిగి ఉండేది. మిస్పా దగ్గరకు వచ్చేసరి సాక్షి సమూహం రాయి అంటే వస్తుంది. రాయిని దాటిపోవాలా, రాయి దాటుకుంటుంటాం. ఇప్పుడు ఆ సరిహద్దు రాయి. అందుకే అంటాడు కదా, లేవి కాండం 23 అధ్యాయంలో ఆ వివరణ అంతా లేని వార్త వాటి సందర్భం అంతా రాసిన తర్వాత కింది భాగంలో సుమారు 20-28లో వాటిని అంటాడు, మీ సరిహద్దు రాయిని అనే పదాన్ని వినిపిస్తుంది. అంటే ఈ రాయి కలిగినటువంటి పదను గుర్తు పెట్టుకుంటే మిస్పా నిబంధన కలిగినటువంటి రాయి ఆ రాయిని అంటాడు, ఆ బండ క్రీస్తే. అంటే ఈ క్రీస్తు అనే సాక్షి సమూహం దాటి రావాలంటే ఎవరిని దాటి యాకోబు ఏం చెప్పాడు? నిబంధన గల రాయి, నా తండ్రి అయిన అబ్రహాము, ఇసాకు, సర్వశక్తి గల దేవుని నిబంధన, ఆయన పేరు నిబంధన, ఆ సాక్షి నిబంధన చూచే దేవుడా. ఇప్పుడు ఆ నిబంధన ఆయన చూస్తున్నాడంటే, ఆ రాయి దాక్కున్నాడంటే ఆయన చూడ కనపరచుకోడా, హెచ్చరించడా. లాభానికి ఏమన్నాడు? నిన్నటి దినాలని తండ్రి దేవుడు నన్ను దర్శించి మంచి చెడు అంటే పాతిన లాభానికే వార్నింగ్ ఇచ్చింది దేవుడు. రాయి బాధినటువంటి గొప్ప చేసినటువంటి లాభానికి వార్నింగ్ ఇచ్చింది దేవుడు. నీ పక్షాన్ని నా పక్షం చేయడా? మిస్పాట చేయడా? ఆయన నిరసించిపోతాడా? ఒకవేళ ప్రభువే ఒక మాట చెప్పాడు, ప్రతిసారి ఇదే, ఎన్నిసార్లు చెప్తాను, ఎన్నిసార్లు అడిగాను, ప్రతిసారి తప్పు అంటావు, ఒప్పుకుంటాను అంటావు, మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ అదే బదులు. ప్రతిసారి అడగమంటావు, ప్రతిసారి అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అంటావు, మళ్ళీ వచ్చు. నేను చేయకపో అనంటే ఏమనాలా? అప్పుడు ఏమైపోతావు? ఏం దేవుడు అంటావా? ఏం దేవుడు అయినా మాట తప్పాడు అంటావా? ఆయన మాట తప్పని దేవుడు, అమరత్వం కలిగాడు, పూజనీయుడు, అర్హుడు, యోగ్యుడు, ఫలభరితమైనటువంటి దేవుడి యొక్క మహిమను నాకు కనపరిచే దేవుడు. సాక్షి గొప్పని దాటి ఆయన యొక్క ప్రభావాన్ని కనపరిచే దేవుడు. ఆయన అంటాడు, నేను నిన్న ఉన్నాను, నేడు ఉన్నాను, రేపు నిరంతరం 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 నిరంతరం. అందుకే ఆ ప్రకటన యొక్క సారాంశం బాగా జ్ఞాపకం చేసుకుంటే ఆ 20వ అధ్యాయ సందర్భంలో కూడా అంటాడు, పరిశుద్ధుల యొక్క 12వ అధ్యాయ సందర్భంలో అంటే చేర్చబడి చేరగా అన్నది. దాని మంది ప్రకటన 1 పేతురు గ్రంథంలో అంటాడు, నోవహు ఓడ అంటే ఆయన సాక్షి మనసులను కప్పిపిస్తే ఎంత గొప్ప బలం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడో అక్కర్లా ఈ భారతదేశంలో ఏమైంది మొన్న మధ్యలో విపత్తు, మణిపూర్, తెగులు భయంకరమైన. కానీ ప్రభు ఏమంటాడంటే, అభ్యంతరాలు నాకు తప్ప, యుద్ధాలు నాకు తప్ప, సమస్యలు నాకు తప్ప, ఎవరి వల్ల వచ్చినా వారికి మాత్రం శ్రమ ఉంటాయి అన్నాడు. ఎవరి వల్ల జరిగిందో వారికి మాత్రం శ్రమ ఉంటాయి అన్నాడు. ఇప్పుడు అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలు. ఒకళ్ళేమో మేతి అనే వాళ్ళు, ఇంకొకళ్ళేమో సంథింగ్ ఏదో ఉంది.
ఈ రెండే అక్కడ ప్రాముఖ్యమైనవి. వీళ్ళు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుకు సాక్షులు ఉన్న వాళ్ళు అనేక మంది వాళ్ళు వెళ్తుంటే అలా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, కింద వీళ్ళు గన్నులు పట్టుకొని తిరుగుతుంటే, వీళ్ళు వణుకుతూ ప్రాణభయంతో తిరుగుతుంటే ఆకాశం నుండి మేఘం వచ్చి కప్పిందంట. వాళ్ళు మేఘం కప్పి క్రింద దాక్కుని వెళ్తున్న వాళ్ళకి ఆ మేఘం అడ్డుండేసరికి వీళ్ళు ఎక్కడున్నారా అని చంపడానికి కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వడం. మణిపూర్ వెళ్ళి చూసి వచ్చేసి చెప్పిన సాక్ష్యం కాదు. ఒక 10 రోజుల కిందట ఇక్కడ మండల ఆఫీస్ దగ్గర ఒక అతనికి వచ్చి ఆయన పేరు చాలా వింతగా ఉంది. నాన్న ఏ స్టేట్ అన్నాడంటే మణిపూర్ అన్నాడు. సరే బాగానే మణిపూర్ అంటే ఓకే, సరే ఏంటి అక్కడ జరిగిన విషయమే అని అడిగితే ఆయన మొత్తం చెప్తున్నాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఒక క్రైస్తవుని. ఆ పేరు పలకడానికే చాలా కష్టం మనకి. ఇప్పుడు మనకి పేర్లు ఉన్నాయి, బైబిల్లో పేర్లు ఉంటాయి, పలకడానికే కష్టం. మన పేర్లు కొన్ని గుర్తురావు, మనకు కూడా పలకడానికి కష్టం. ఒక ఆయన ఉండేవాడు, యోహాన్ అని పిలవమంటే పెద్ద సార్ ఆయన ఏమంటాడంటే, యోహాన్ అని పిలవగా యెహోవా అని ఏనేందుకు పలకడానికి రాదు. కొన్ని పదాలు అన్యులకి బైబిల్ చదువుకొని మాకు అర్థం అవుతాయి, ఇతరులు పలకడానికి కష్టం. అదే కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఇతరులు పలకడానికి కష్టం అవుతుంది అని చెప్పి స్కూల్లో పేరు మార్చిపెడతారు. స్కూల్లో ఏం చేస్తారు, పేరు మార్చిపెడితే ఏం పడతాయి? పేరు మార్చి ఊరు మారిందా? మారదు. బ్రతుకు మారదు, జీవితం మారదు. ఇప్పుడు వీళ్ళంతా మొత్తం చెప్పారు అక్కడ సందర్భం అంట, ఇట్లా అంటే దేవుని యొక్క బలం ఎవరిని ఆనుకోలేదు? సాక్ష్య సమూహాన్ని దాటైనా సరే అతిక్రమిస్తే సిరియా లాభాలను సైతం ముంచి వేసేది, మృంగి వేసేది ఆ నిబంధన ఆజ్ఞ క్రమం. అంటే ఈ మిస్పా దేనికి గుర్తయిపోయింది? చూచే దేవుడు, నిబంధన కలిగిన దేవుడు, భద్రపరిచే దేవుడు, సంరక్షించే దేవుడు, మాకు సాక్షిగా ఉంటే దేవుడు, ఆయనే సాక్షి. ఈయన రాళ్ళకు ఉపజేసి ఇది సాక్ష్యం అన్నాడు. కానీ అంటే ఏదైనా డాంబర్ రోడ్ వేయాలనుకో, రాళ్ళు అంటే తీసేస్తారు, సాక్ష్యం పోయింది, సాక్ష్యం కుప్పపోయింది. ఒకసారి ఏం జరిగిందంటే, నెల్లూరులో మా అత్త వాళ్ళ ఇంటికి, నా చిన్నతనం, ఆ ఇంటి పక్కన ఆనుకొని ఒకళ్ళు ఫ్లాట్ ఇల్లుగా, వాళ్ళు కూడా బంధువులే. మా దగ్గర ఒక ముసలా ఉండేది, మా అవ్వ, మా నాయన చిన్నమ్మ. ఈ ముసలా వండుకుంటూ ఓయమ్మ వాళ్ళు ఇది పునాది రాయి తీసేసారు అంటే ఈమె ఏం చేశారు, మిగతా వాళ్ళందరూ అందరూ వచ్చి ఇక్కడ పోయిందా, ఇక్కడ మళ్ళీ పరిశోధన పిల్లల కంటే పెద్దల వరకు ఇదే రాయి నన్ను పంపించారు. అమెరికన్ హాస్పిటల్ మా అత్త చేస్తారు దూరాల దగ్గర. అవేం చేసింది, ఆ పోయి మీ అత్తకి చెప్పరా అంటే ఎట పోవాలా, ఇంకొకటి వచ్చాడు, ఇద్దరు కలిసిపోయి వీళ్ళు రానిలో నేను కొత్త కొట్టాను కదా నన్ను రాణిస్తారు. చెప్పాను ఇట్లా అంటే దొరలు ఉన్నారు డాక్టర్స్ పెద్దలు. మనకప్పుడే అంతా 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ 3వ తరగతి 4వ తరగతి. మనకి మందిరాలు ఏమవుతాయి, ఇంగ్లీష్ తర్జుమా కొన్ని లాంగ్వేజ్ వచ్చు కదా, కొంచెం. ఇప్పుడంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ బైబిల్ చదవడం, ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకు కూడా తెలుగు ఇంగ్లీష్ బైబిల్ చదవడం రాదు. వాళ్ళకి వచ్చిరాని ఇష్టం కొంచెం చెప్తే, ఓహో అట్లా నాన్న అంటే మా అత్తలు బయటకు ఇదిగో రమ్మన్నారు, ఇట్లా ఏదో రాయాలి. తీరా పోయి చూస్తే ఆ రాయి మీద నించొని రాయి తీసేసారు. రాయి అక్కడే ఉంది, నించుంది ఆ రాయి మీద. ఏ నిబంధన మనసు, ఏ సాక్షి సమూహం రాయి అంటే మనుషుల యొక్క తలపు ఎలా ఉన్నట్టు లాభాల యొక్క కలవరం, ఆ సరిహద్దు కలిగినటువంటి కులాలు కలిగినటువంటి స్థానాన్ని, సాక్ష్య సమూహాన్ని కూడా తీసివేయగలరు. కానీ ప్రభు అంటాడు, ఆ నిబంధనలను రద్దుపరిస్తే నేను చూచిన దేవుడిని సంరక్షించు.
ఎక్కడ వరకు? ఎక్కడ వరకైనా. అందుకే అంటే యువాసన కూర్చయిందా? కూర్చకాలే. ఎందుకు కూర్చకాలే? ఆయన అన్నాడు నాకు ఇక్కడ వరకైనా లే. ఆయన అంటాడు సర్వ లోకమును వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మ పొందువాడు అంటాడు, నమ్మి రక్షణ పొందువాడు, నమ్మి కడగబడినవాడు, నమ్మి విమోచింపబడినవాడు. ప్రతి ఒక్కటి నిబంధన, ప్రతి ఒక్కటి నిబంధన. ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు ఈ సందర్భాన్ని మీ మణిపూర్ గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చేపించిన వారిని విడిచిపెట్టడు మణిపూర్ విషయంలో, చేసిన వారిని విడిచిపెట్టడు. ఎవరు? ఉరుకులు ఎత్తిన వాళ్ళకు కూడా విడిచిపెట్టడు. అంటే దేవుడు చూడడమే కాదు, అక్కడ వచ్చి మేతి వారిని కలుసుకున్న తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏం చెప్పారంటే అప్పటి కాలంలో వారు ఇక మొరపెడుతున్నారు. వారికి సంబంధించి ప్రతిష్ఠింపబడినటువంటి వారు మొరపెడుతుంటే అమ్మా ఏం చేయాలి, అయ్యా ఏం చేయాలి ఆయన అన్నారు. వాళ్ళు ఆయన బలమైన దేవుడు, ఆయన సాక్ష్యం సమూహం కలిగిన వాడు. మీరు ఎవరిని ముట్టుకున్నారో తెలుసా? బలమైన దేవుడు. మరి మీరెవరు? మిమ్మల్ని మమ్మల్ని సృష్టించిన దేవుని యొక్క చేతి వృత్తులు. మనం చేతి వృత్తులు. అందుకే అంటాడు నీ చేతిలే నన్ను నిర్మించాడు అంటాడు 104. వాళ్ళు చెప్తే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఉగ్రుడై ఉన్నాడు, మీరు మూసుకొని కూర్చోండి అని చెప్పి ఎవరు చెప్పింది? వారి చేతి వృత్తులే వారికి చెప్పారు. పోతూ వచ్చింది అంటే కారణం ఏంటి? నష్టం. నువ్వు మిస్పాలో ఉండి మిస్పా యొక్క అడుగుజాడలో నడిచినప్పుడు, మిస్పా యొక్క అనుభవంలో నడిచినప్పుడు, ఆ మిస్పా యొక్క బలం నిన్ను ఆస్వాదించినప్పుడు చూచిన కనులే నిన్ను నడిపిస్తుంది, నీ గైడ్ చేస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మేలు, ఇది కీడు, ఇది నీకు లాభం, ఇది నీకు నష్టం, ఇది నీ కుటుంబానికి క్షేమం, ఇది నీ కుటుంబానికి దరిద్రం, ప్రతిదీ చెప్తా ఉంటాయి. ఎక్కడుంటే మిస్పా. తోలు తీస్తా కదిలించేవాడు. మిస్పా అంటే చూచిన దేవుడు, ఉన్నది. అందుకే ఆయన అంటాడు ఐగుప్తు ప్రజలకి నేను ఏం చెప్పాలా నాకు చెప్పు ప్రభు, నేనేం చెప్పాలి అంటాడు. ఆయన అంటాడు ఏం పేరు చెప్తావా? ఉన్నవాడు ఆడవాడు. నువ్వు చూసావు కదా నేను ఉన్నానని, ఉన్నానని చెప్పి పరో దగ్గరికి వెళ్ళి ఉన్నవాడు అన్నవాడు మమ్మల్ని పంపించాడు అని అంటే ఆయన నేను తప్ప. నేను తప్ప. సరే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నేను తప్ప అంటాడు. ఏమన్నాడు? పర్లేదు మన తమ్ముడు ఉన్నారు, కప్పలు పోతుంది అంటే కప్పలు పోయింది, గబ్బు చేసింది కప్పలు. సరే అయిపోయింది, మిడతలు అయిపోయింది. ఇంకేం కావాలా? నైలు ఉన్నదంతా రక్తం అయిపోయింది. ఇంకేం కావాలా? కొడుకే చచ్చిపోయాడు. ఇంకేం కావాలా? నష్టం వచ్చింది. ఏం కావాలా? అప్పటికి ఎర్ర సముద్రం చీల్చమని నడిపిస్తున్నాడు. ఇంకా భయం కాదు. దూకండి, పోండి, పదండి. సాక్ష్య సమూహం దాటి, మిస్పాలు దాటి. అంటే ఈ మిస్పా యొక్క బలము ఎవరికి? దాని కింద ఆశ్రయంగా దాచబడిన వారికి మిస్పా యొక్క మనసు. మిస్పాలో నువ్వు దాగి ఉన్నావనంటే మిస్పా కళ్ళు నిన్ను చూస్తాయి. ఎవరు? చూచిన దేవుడు, సర్వశక్తి దేవుడు, పరీక్షించే దేవుడు. అందుకంటే ఈ 10వ అధ్యాయము సందర్భంలో 17లో కూడా కూడుకొని మిస్పాలో దిగి ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ మిస్పా దగ్గర చూస్తున్నారు. నీవు నేనేం చేయాలా? ఇదే నిబంధన, ఇదే క్రీస్తు రక్తము. ఈ మిస్పా దగ్గర నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలా. సరి చేస్తే నీ మీద ఏమంటే సన్నిధి కాదు. సరి చేయకపోతే మోషే బయలుదేరి వెళ్తా ఉంటాడు. దూసిన కట్టం వస్తుంది ఆయన వెనకాల. అర్థం కాదు. తన భార్య తెలుసుకొని సున్నతి చేయించి అక్కడ ఏం చేస్తుంది? నిబంధనకు పూర్తి కాదండి. ఇప్పుడు నాకు నిజమైనటువంటి రక్త సంబంధమైనటువంటి పెనిమిటివి అన్న అంటే నిబంధన ఏమైంది? నువ్వు సంచరించే స్థలం పరిశుద్ధం.
నీ హృదయము పరిశుద్ధం. విలువ పెట్టి కొనబడినటువంటి సంఘం అనే అంగం నీ హృదయం అనే దేవాలయంలో పాలు చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు? నష్టపరచకూడదు. మిస్పా సమూహం దగ్గర ఏం లేదు. ఆ మిస్పా అనే దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను ఒకరినొకరు ఏం చేయాలంటే సరి చేయబడాలి. దేవుడు ఎందుకు గమనిస్తున్నాడు? దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు? పేరు ఒకరు అంటాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక నిమిషంలో ఆయన చేయొచ్చు. అదే పన్నెండు సారాంశంలో కూడా అంటాడు, ఇంకా నాదా ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం అంటే ఇంకా కొంతకాలం. ఈ సంఖ్యాకాండంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే సంఖ్యాకాండము 3వ అధ్యాయము 50 సంఖ్యాకాండం 3వ అధ్యాయం 50 పరిశుద్ధమైన ప్రభు చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులకు తీసుకోవాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. యెహోవా నోటి మాట చొప్పున అహరోనును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనము. విడిపింపబడిన విమోచన ధనం అంటే నీవు నేనేం చేయాలి? విడిపింపబడ్డావు అన్నది గుర్తు చేసుకోవాలి. మిస్పా దగ్గర ఎలా విడిపింపబడ్డావు? ఏ పాపం చేయనటువంటి ఒక వ్యక్తి ప్రాణం మనకేం చేశాడు? ప్రాణదానం. ఏ మలినమో అంటున్నటువంటి పరిస్థితులను ఏం చేశాడు? మనకి వలన ఆయనకి అపవిత్రత. మనం తీసుకోలేని శాపము మలినము కలిగినటువంటి ఆయన మీద మోపబడ్డాయి, నిందింపబడ్డాడు, హింసింపబడ్డాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మిమ్మును బట్టి అంటే నీ శిలువను నువ్వు ఎత్తుకొని ఉపేక్షించుకొని సరి చేసుకొని ఆ మిస్పా దగ్గరికి వచ్చినప్పుడు ఇది ప్రభు చూచే కన్నులు ఇక్కడ నేను సరి చేయకూడదు. ఎందుకు? అరవై ఒక మాట చెప్పాడు దయచేసి. ఏమన్నాడంటే తన పిల్లలు చెప్పాడు. పిల్లలు చెప్పి ఆ తల్లి ఇంట్లో వడలు చేసిందట, గాజులు వడలని అన్ని తీసుకొని పక్కకు పెట్టాడు. తీసి ఇంట్లో పూరి గుడిసి కదా ఉట్టి కొండ కట్టి పైన పెట్టి, నాయన దేవుడు చూస్తా ఉంటాడు అంటే దేవుడు ఆడ చూస్తున్నాడు చెప్పుకుంటున్నాడు. ఆడ చూస్తున్నాడు చెప్పంటే వాళ్ళ అమ్మ పెద్ద కన్ను బొమ్మ గీసి, అది కూడా దేవుడు కన్ను దృష్టితో చూస్తున్నాడు, మీరు ఆ గాలిని దిగితే దేవుడు ఊరుకోడు అని చెప్పింది. వడలు దిగి ఇప్పుడు ఏం చేయాలా? ఇద్దరు పిలిచాడట, చెల్లిని తమ్ముడిని ఇద్దరు పిలిచి, మీరు నాయన ఏంది లుంగి టవల్ కానీ అడ్డంగా పట్టుకోండి. అడ్డంగా పట్టేసుకొని కన్ను కనిపిస్తుందా ఆ కనిపెట్టలా. ఇప్పుడు ఒక గాలి తీసుకోవడం వీడిదంటే ఇంకో గాలి ఆలకేమో ఇద్దరు. అమ్మ వచ్చేసరికి గాలి అయిపోయారు, వాళ్ళు అయిపోయారు, అన్నీ అయిపోయారు. ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తల్లి అంటుంది, ఏమిరా తినొద్దని చెప్పాను కదా, దేవుడు చూస్తున్నాడని చెప్పాను కదా అంటే, అమ్మా ఏం పర్లేదు, దేవుడు కన్నుతో చూస్తున్నాడనే ఏం చేశాము? నాయన లుంగి తీసుకొని అడ్డంగా పెట్టాము. ఆయన చూడలేదు, ఆయన చూడకుండా తినేస్తాం. నిజమా? అట్లా చేయొచ్చా మనం? దేవుని కళ్ళు దృష్టికి మరుగై మనం ఏమైనా చేయగలమా? చేయలేము. సాక్షి మనసునే ఉంది. ఎందుకు హాగలేదు? చూచిన కన్నులు చూచువాడు. దైవజనుడు అంటాడు ఆ విషయాన్ని, యెహోవా ఈయనే, ఆయనే చూసుకోవడం అంటాడు. బలి అర్పణలో కూడా అబ్రహాం అంటే చూచే దేవుడు చూడమన్నాడు లేడు. మరి మిస్పా అదే నిబంధన. మరి ఈ నిబంధనలు నీవేం చేయగలుగుతున్నా, నేనేం చేయగలుగుతున్నా? నీవేం పరీక్షగలుగుతున్నా, నేనేం పరీక్ష చేసుకోగలుగుతున్నా? ఏ విధంగా దేవుడికి లోబడగలుగుతున్నా, ఏ విధంగా దేవుడికి లోబడకుండా ఉంటున్నా, ఎక్కడ దేవుడికి సాక్షిగా ఉంటున్నా, ఎక్కడ దేవుడిని తృణీకరిస్తున్నా? మిస్పా వంటి అనుభవం మనకెందుకు దూరమైంది? మిస్పా యొక్క గుర్తులు మనకెందుకు వేరైపోయింది? మిస్పా యొక్క దేవుడు మనల్ని ఎందుకు సంరక్షించకుండా ఎక్కడ నష్టపోయాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 అందరూ కలిసి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 వచ్చింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 వచ్చింది. అందరూ కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను
పరీక్షించుకున్న వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ఎందుకు ఇక్కడ అంటాడు హోషేయ గ్రంథం 5:3 మిస్పా గురిగా ఉంది. ఎందుకు గురిగా ఉంది? సాక్ష్య మందిరాన్ని ధిక్కరిస్తున్నా, నిబంధనను మీరుతున్నాం. నిబంధనను మీరి ఆయన శరీరంలో ఆయన రక్తంలో అయోగ్యంగా పాల్గొతే ఏమైతే నష్టం. అది నిబంధనను మీరేవా ఎందుకు నిబంధనలు మీరేవా అని అంటే సరి అయినటువంటి పరీక్షకు కలగల, పరిశోధన కలగల. ఏదో మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, ఆరాధన చేసాం, ఏదో నోటికి వచ్చి చేసాం, తర్వాత అయిపోయి మళ్ళా ఏదో ప్రసాదం చేసుకోవడం, ప్రసాదం పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, శాపాలు పోతాయి, అట్లా తీసుకొని నోట్లు వేసుకుంటాం, పోయే ఇంకేముంది. మందిరం దాటి ఉంటే ఇంకంతా విచ్చలవిడే, సాక్షి సమూహం లేదు, మానసం లేదు, నిబంధన లేదు, ఏమి లేదు. ఏమంటే ఇది నష్టము. అందుకే అంటాడు మీలా నీకు బలహీనులు, రోగులను, చాలా మంది నిద్రా వ్యవస్థ. లాజరు చనిపోయాడు కానీ అక్కడ ఏమన్నా నిద్రించాడు అన్నాడు. అంటే లాజర్ని మేల్కొల్పవచ్చు ఇస్కరియోతు యూదాని, లేకపోతే లాభాలని, లేకపోతే అమోరీల్ని, పెర్చీల్ని, హివ్వీల్ని, ఎబుస్ లేకపోతే ఎందుకు దావీదు పోయి గొలియాతుని మళ్ళీ లేపుతారని అవుతాయా? కాదు. ఆమెను దేవుడు కొట్టేశాడు, యుద్ధం ముగించాడు, సాక్షికు కుప్పని పెట్టాడు. అంతే. మీరు జ్ఞాపకం చేసుకోండి, గొలియాతుని ఎదుర్కొన్నాడు. గొలియాతుని ఏం చేశాడు? వడిసల రాళ్ళు తీసి ఒక్కడు కొట్టాడు, గుంటరాయి తీసుకుంటే ఐదుగురు సర్దారులకి 5 రాళ్ళు తీశాడు. ఒక్కొక్క సర్దారుని ఒక్కొక్క రాష్ట్రాన్ని పోల్చుకొని ఒక్కొక్క దేశాధిపతుల్ని సంహరించడానికి ఒక్కొక్క రాయి అంటే 5 తీశాడు. 5లో ఒకటి తీశాడు. యెహోవా పేరట ఉచ్చరణ చేస్తున్నా అన్నాడు. తీసి ఒకటి కొట్టాడు. వెనక వాళ్ళ ముందుకు బోర్డు పట్టాడు. ఎవరినైనా ముఖం మీద ఇట్లా కొట్టి వెనక్కి పడతాడు, ముందుకి ఇటు కొట్టాడు. కొట్టింది బలమైన దెబ్బ దేవుడు. అంటే బలమైన నష్టం లేదు. సాక్షిపు మందసము, సాక్షిపు నిబంధన, నిష్పాది చూచే కన్నులు. అవి చూచే కన్నులు. ఇప్పుడు ఆయన స్వాధీనంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎలా ఉన్నావా? పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిశోధింపబడిన రాయిగా నిన్ను నీవు ఉపేక్షించుకొని శిలువని ధరించుకొని క్రీస్తు వెంబట పరిగెత్తడం. ప్రభుత్వంలో మనం పరీక్షించుకుంటాం. నిష్పాగా ఉన్నాం, లేకపోతే సిరియా వాళ్ళైన లాభాలు చేసినటువంటి సాక్షిపు రాయి ఎలా ఉన్నాం? రండి మోకాలు కొలిక్షణాలు మనం పరీక్షించుకుంటాం. ప్రభు యొక్క విశ్వాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు చూచే కన్నులు కలిగినటువంటి విశ్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి కొలిక్షణాలు